ఎక్కడికి వెళ్దాము అని చెప్పి ఆలోచించి ఫైనల్గా అయితే జయనగర్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. జయనగర్ అనేది మంచి క్లోత్స్కి అయితే మంచి మార్కెట్ అంట మా చెల్లి చెప్పింది. సో అక్కడైతే బుడ్డోని వేసుకుని నడుస్తూ చూస్తుంది ఏం తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ షాప్స్ ఉన్నాయైతే ఇది ఎదుగుతుందన్నమాట. జయనగర్లో అన్నీ కూడా నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యానండి. ఒక్కొక్క టాప్స్, టీ షర్ట్స్ అన్నీ చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి. 50 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయింది. 50 రూపీస్ నుంచి 500 దాకా అయితే ఉన్నాయి. టాప్స్ అన్నిటికీ కనుక మనం యావరేజ్గా చూసుకుంటే 100-200కి మంచి టాప్స్ అయితే వస్తున్నాయి. అంటే మనమేమీ వేసుకోలేండి, బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఏదైనా క్యాజువల్గా వేసుకోవాలని అనిపిస్తే తీసుకోవడానికి. ఇంట్లో నైట్ డ్రెస్లు అవి అయితే చాలా బాగున్నాయి, 200కి అలా ఉన్నాయి. ఇదైతే ఇక్కడ స్వెట్ షర్ట్స్ అయితే చూస్తుంది జస్ట్ క్యాజువల్గా, బట్ ఫైనల్లీ అయితే ఇది స్వెట్ షర్ట్స్ అయితే ఏం తీసుకోలేదు, చూస్తుంది. మా చిన్నోడైతే మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న మీద ఎక్కేసి. ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా ఏదో బ్రాండ్స్లా అని చెప్పి పెట్టేసి అమ్మేస్తున్నారు, కానీ అవి ఏం బ్రాండెడ్ కావండి, జస్ట్ నేమ్స్ అలా ప్రింట్ చేస్తున్నారు అంతే. కానీ చాలామంది ఉన్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్, మంచి మంచి హెచ్ఆర్స్ ఇలా ఉన్నారనమాట. పిల్లలు అందరూ ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, ఆడపిల్లల షాపింగే ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడైతే మంచి కాటన్ టాప్స్ అయితే అమ్ముతున్నారు. కాటన్ టాప్స్ అయితే 500 నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది నైట్ ప్యాంట్స్ చూస్తున్నాం ఇక్కడ. ఈ నైట్ ప్యాంట్ క్లాత్ అయితే చాలా బాగుంది, బట్ ఎందుకో తీసుకోవాలనిపించలేదు, వదిలేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్నర్స్ అయితే చాలా బాగున్నాయండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే లోపల ఒక మార్కెట్లా ఉండి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా కట్టేశారనమాట. అందరూ కూడా ఇక్కడ మనం బార్గెన్ చేయొచ్చండి. బార్గెన్ అయితే పక్కా చేయాలి, ఎక్కువ కాస్ట్ చెప్తారు. మా చిన్నోడిని అయితే మా ఆయనకి అప్ చెప్పేశాను ఫుల్, కానీ మదర్ బ్యాగ్ నుంచి జార్జ్ చేశారు వాడిని. ఈ మదర్ బ్యాగ్లో ఎత్తుకోవడం ఈజీ అనుకుంటాం, కానీ దీనికి కూడా కొంచెం కష్టం అండి. అసలు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి మోయడమే కష్టము, అది తల్లికే తెలుస్తుంది. సో ఈసారి మా ఆయనకి తెలియాలని చెప్పి మా ఆయనకి ఇచ్చేసారనమాట. మొత్తం మా ఆయనే మోసారు ఈ షాపింగ్ మొత్తం 2 hours అయితే కంటిన్యూస్ షాపింగ్ చేసాము. ఇక్కడైతే చిన్నపిల్లల బుక్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఏంటంటే నేను ఆల్ ఇన్ వన్ బుక్ అని చెప్పి చూశాను. ఈ బుక్ గురించి అయితే నేను మళ్ళీ వేరే వీడియో చేస్తాను. మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో, కలర్స్, థింగ్స్, బాడీ పార్ట్స్, ఫ్రూట్స్, యానిమల్స్, మొత్తం అన్నీ అయితే ఉన్నాయి. మిగతావన్నీ కూడా చూసాము ఏ బుక్స్ బాగున్నాయి విడివిడిగా అని చెప్పి. బట్ ఏంటంటే ఫైనల్లీ అయితే నేను అదే తీసుకున్నాను. మా చెల్లి అయితే ఇక్కడ షేప్స్, కలర్స్ విడిగా చూస్తుంది అనమాట. సో నేనేమన్నానంటే ఇవన్నీ షేప్స్, కలర్స్ కూడా ఈ బుక్లో వచ్చేసాయి, ఆల్ ఇన్ వన్ బుక్లో. డైరెక్ట్ ఆల్ ఇన్ వన్ బుక్కే తీసుకుందామన్నాను. పేమెంట్ మాత్రం అదే చేసింది. బట్ బుక్ అయితే చాలా బాగుందండి. ఈ బుక్ అయితే మా చిన్నోడు ఆడుకోకుండా రివర్స్లో చదువుకోకుండా రివర్స్లో అయితే ఆడుకుంటున్నాడు, మొత్తం తినేస్తున్నాడు ఆ బుక్ని. అందుకని చెప్పి ప్రస్తుతానికి పక్కన పెట్టాను. చూడండి వాడికి ఏదో అర్థమయ్యేటట్టు ఎలా చదివేస్తున్నాడో. ఇక్కడ మా ఆయన కామెడీ చేస్తున్నారనమాట, వేయింగ్ మిషన్ ఎక్కువ అంటున్నారు. నేను మీరే ఎక్కండి అని చెప్పాను, సైలెంట్ అయిపోయారు దాంతో. ఇక్కడ చూసారా మా ఆయనకి సమంత బుక్ కావాలంట. ఎక్కడికి వచ్చి ఏం అడుగుతారండి వీళ్ళు, కామెడీ చేస్తున్నారనమాట ఇక్కడ. సో ఇలా అయితే ఇక్కడ దాకా అయితే షాపింగ్ అయింది. సమంత బుక్ కొనలేదులేండి ఫైనల్లీ. నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, నైటీస్ ఉన్నాయి. ఈ షాప్లో అయితే జీన్ ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. మళ్ళీ అయితే జీన్ ప్యాంట్స్ కోసం మళ్ళీ వెనక్కి వచ్చాము. ఇక్కడ జీన్ ప్యాంట్ వెరైటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. కార్గో ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఉన్న షాప్స్ అన్నింటిలోకి ఈ షాప్లోకి అయితే ఎక్కువ మంది వస్తున్నారు. ఏంటా అని చూస్తే ఇక్కడ కార్గో ప్యాంట్స్ ఉన్నాయి, చాలా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు చెప్తే నమ్మరు కానీ నిజంగా బ్రాండెడ్ ప్యాంట్స్ లాగే ఉన్నాయండి. బ్రాండెడ్ ప్యాంట్స్ కన్నా ఇంకా క్లాత్ అయితే ఇంకా బాగుంది. ప్రైస్ ఎంత అని చెప్పి అడిగాము, సర్ప్రైజ్ ఫీల్ అయ్యామన్నమాట. ఎంత అంటే ఒక్కొక్కటి 850 అన్నారు. బట్ ఏంటంటే మళ్ళీ మనం బార్గెన్ అడగాలి. ఇంకా వేరే షాప్స్, డిఫరెంట్ షాప్స్ కూడా చూసిన తర్వాత అయితే తీసుకుందాము అని అనుకున్నాము. ఫైనల్లీ అయితే మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇక్కడ జాకెట్స్ ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయి, ప్యాంట్స్లో స్ట్రైట్ ప్యాంట్స్ ఉన్నాయి, కార్గో ప్యాంట్స్ ఉన్నాయి, కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి. అంతా చాలా బాగుంది ఈ షాప్. అండ్ ఫైనల్లీకి వచ్చేటప్పటికి మేము మళ్ళీ తీసుకుందాము వచ్చి ఫస్ట్ ఇంకా డిఫరెంట్ షాప్స్ చూసి అని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్ళి నెక్స్ట్ షాప్స్ని కవర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ఎంతమంది జనాలు ఉన్నారో అండి, సాటర్డే సండే కదా, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఇక్కడైతే టాయ్స్ అనమాట,
ఇక్కడ చైర్ ఎంత బాగుందో, చిన్నోడు క్యూట్ చైర్. కానీ ఆల్రెడీ నేను పెద్ద చైర్ తీసేసుకున్నాను కాబట్టి 4500 అది. ఇంకా అటువైపు చూడకని చెప్పేశారు మా హస్బెండ్. కార్స్ వైపు అయితే మా హస్బెండ్ చూస్తున్నారు, మీరు అటువైపు చూడొద్దని చెప్పి నేను చెప్పాను. ఇది సెల్ ఫోన్ యాక్సెసరీస్ అండి. అన్ని వెరైటీస్ అయితే కవర్ అయ్యాయి. జెంట్స్ కూడా ఉన్నాయి, బట్ జెంట్స్ తక్కువ ఉన్నాయి. మొత్తం అన్ని లేడీస్ వేర్. నెక్స్ట్ ఏంటంటే యాక్సెసరీస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. మొబైల్ యాక్సెసరీస్, మనకి క్లిప్స్ అని కానీ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇన్నర్స్ అని కానీ. సో ఇదైతే కీచైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సరే ఇప్పటికీ చాలా కీచైన్ తీసుకున్నాం. మొన్న తిరుపతి ట్రిప్లో ఇంకా తీసుకున్నామని అయితే నేనైతే తీసుకోలేదు. స్పైడర్ మ్యాన్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాడో అక్కడ. టాయ్స్ కలెక్షన్ ఇక్కడ చాలా బాగుంది. బట్ ఏంటంటే ఇప్పటికీ చిన్నోడికి చాలా టాయ్స్ ఉన్నాయి. వాళ్ళ మామయ్య వాళ్ళు కొనిచ్చింది, ప్రణవి ఇచ్చినవి ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంక ఎక్స్ట్రా అయితే మేమేం తీసుకోలేదు. ఇది హైలైట్ అండి. క్రాక్స్ని అయితే కాపీ కొట్టేశారు ఇక్కడ. మా ఆయన జోక్ చేస్తున్నారు, నీకు 6500 పెట్టి క్రాక్స్ అనవసరంగా కొన్నాను, చూడు ఎలా అమ్మేస్తున్నారో వీళ్ళు, దానికి దీనికి తేడా కనిపించట్లేదు అన్నారు. తేడా అయితే కనిపిస్తుందండి, వేసుకుంటేనే తెలుస్తుంది. బట్ ఏంటంటే అమ్మో సేమ్ క్రాక్స్ లాగే దింపేశారు వీళ్ళు. చాలా నవ్వు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లిప్పర్స్ చూడండి, లేడీస్కి చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఇక్కడైతే చిన్నపిల్లల స్లిప్పర్స్ చూస్తుంది ప్రణవి. ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి. అంటే ఇంతకన్నా చిన్నవి నేను యూజ్ చేశానులేండి, ఇది సౌండ్ వస్తుంది. కానీ మా ఆయన జునుగాడికి ఉన్న చెప్పులు ఎక్కువ ఉన్నాయి, అక్కడ పెట్టే అన్నారు. సో అక్కడ పెట్టేసి వచ్చేసాను. నెక్స్ట్ షాప్స్ అయితే మళ్ళీ కవర్ చేయడానికి ముందుకు వెళ్తున్నాము. ఇక్కడైతే బర్త్డే ప్రాప్స్ అవి అయితే అన్నీ ఉన్నాయి. ఫస్ట్ బర్త్డే నుంచి మనం 60 బర్త్డే దాకా ఏదైనా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ నైట్ ప్యాంట్స్ అయితే బాగున్నాయి. స్టిక్కర్ ప్యాకెట్స్, బెల్ట్స్, బ్యాగ్స్, అక్కడ క్యూట్గా చిన్ని అంబ్రెల్లా అయితే ఉంది. ఎంత బాగుందో అనిపించింది. జుండుగడ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా కొనాలి. ఇవన్నీ చూస్తే నాకు అది గుర్తొస్తుంది ఫ్యూచర్. అండ్ ఇక్కడ చూడండి మంచి బ్యాగ్స్ అయితే కలెక్షన్ బాగుంది. బట్ ఏంటంటే ఈ బ్యాగ్స్ మీద బ్రాండ్ నేమ్స్ అనేది చాలా కామెడీగా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడ స్లిప్పర్ షాప్స్ వచ్చేసాయి. ఆంటీ ఎవరో బాగా బార్గెన్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా వెరైటీస్ షాప్స్ అయితే ఉన్నాయి. మంచిగా స్లిప్పర్స్ చాలామంది ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు. మా హస్బెండ్ అయితే ఆన్ డ్యూటీ ఎక్కేశారు బుడ్డోని చూసుకోవడంలో. ఇక్కడికి 500 to 1000 రూపీస్ తెచ్చుకుంటే, 500 తెచ్చుకుంటే కనుక మీ పెద్ద పర్స్ అయితే నింపుకుని వెళ్ళిపోవచ్చు మనం కొనుక్కున్న వాటితో. ఒక నియర్లీ 5000 తీసుకుంటే కనుక 2 సూట్ కేసులు సరిపడా సామాన్లు అయితే మనం కొనుక్కుని ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. అలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కామెడీ అండి. మంచిగా నేను బ్యాగ్ షాప్ అయితే ఒకటి చూశాను. వుడ్లాండ్ బ్రాండ్ ఉంటుంది కదా, ఆ వుడ్లాండ్ బ్రాండ్ని వాడు ఎలా రెడీ చేసేసారో చూసేయండి. నాకైతే అసలు చాలా కామెడీ అనిపించింది దీన్ని చూసిన వెంటనే. వుడ్లాండ్ అంట. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అనమాట, వినండి. స్టోరీ చెప్పు. ఎయిత్ క్లాస్ లో బ్రాండ్ అని తెలుసు. మా తాతగారు రాజమండ్రి తీసుకెళ్ళి చెప్పులు కొంటారు. భలే ఉన్న మోడల్ అనేది కొనేసుకున్నాను. దాని మీదేమో కొనేసుకుని వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరు నవ్వుతున్నారు. ఏం నవ్వుతున్నారని అడుగుతుంటే అందరు నవ్వుతారు, చెప్పట్లే. తిరగదు దాని మీద పామాన్ ఉంది, పిఏఎంఏ అని ఉంది. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ వేసుకోలేదు అది. ఇదండి పాప మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్. చెప్పి గంట నవ్వుకున్నారు నేను ఆయన. ఇలాగ నాకు కూడా ఒకసారి తెలిసిందనమాట. నేను తణుకుకి వెళ్ళినప్పుడు హరిదాస్ అని చెప్పి, అభిబాస్ అని చెప్పి ఒక వాచ్ అయితే రెడీ చేశారు. ఏబిఏ బిఏఎస్ అంట, అభిబాస్. అది కామెడీ ఏంటంటే ఒక చిన్నపిల్లడు కొనుక్కుంటున్నాడు దాన్ని. వాడిని ఎంత ఏడిపించుంటారో పాపం. ఇప్పుడైతే నెక్స్ట్ షాప్స్కి అయితే తిరగడానికి రెడీ అయిపోతున్నాము. ఈలోపు అయితే మా హస్బెండ్ అలా ఆటోలో చిల్ అయ్యారు చిన్నోడిని కూర్చుని 5 నిమిషాలు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయండి, లెదర్ ఉన్నాయి. ఇవేంటంటే ట్రావెల్ చేసినప్పుడు అది బాగుంటుంది చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ ఈ దుపటాస్ అయితే నేను షాక్ అయ్యాను. 100కి 3 దుపటాస్ అంట. మళ్ళీ ఇక్కడ స్వెట్ షర్ట్ చూస్తుంది, ఇది ఎలా ఉంది అని చెప్పి. వెనకాల చూసి షాక్ అయింది, అలా ఉంది ఏంటి అని చెప్పి పెట్టేసింది. ఇక్కడ అంటే క్లిప్స్ ప్రతిదీ 10 రూపీసే. ఏం తీసుకున్నా 10 రూపీస్ అనమాట. ఇది 10 రూపీస్ స్టోర్. ఇది క్లిప్స్ ఉన్నాయి, బ్యాండ్స్ ఉన్నాయి, చిన్న చిన్ని క్లచెస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్, స్టడ్స్ అయితే ఉన్నాయి. చాలా మంది అయితే షీట్ మొత్తం కొనుక్కుని వెళ్ళిపోతున్నారు. 10 రూపీస్ కదా, షీట్ మొత్తం వచ్చేటప్పటికి 20 pairs 30 pairs అలా ఉంటుంది. మొత్తం అంతా అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట.
ఇదైతే చాలా క్యూట్ అనిపించింది. ఈ బ్యాండ్స్ చాలా క్యూట్గా ఉంటుంది, అది హెయిర్ కూడా ఊడదనమాట. సో ఇదైతే నేను తీసుకున్నాను, ఒక 3-4 అయితే తీసుకున్నాను అనమాట బ్యాండ్స్. మొత్తం అన్ని క్లిప్స్ అన్నీ కలిపి నేను మొత్తం 100 రూపీస్ షాపింగ్ అయితే కంప్లీట్ చేశాను. చూసారా అండి జనాలు అయితే ఎలా ఉన్నారో. ఇది అసలు బెంగళూరా లేకపోతే సంత మార్కెట్ అని ఉన్నట్టున్నారనమాట. ప్రతి ఒక్కరు ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు, ఎవరినెవరు పట్టించుకోరు. అండ్ ఏంటంటే మనము మన సిటీస్లో ఉన్నప్పుడు మనము షై ఫీల్ అయిపోతామన్నమాట. ఏంటి సంత మార్కెట్లో కొనుక్కోవాలా, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని. చూసారా అందరూ హైఫైగా ఉన్న వాళ్ళే వచ్చారు ఇక్కడికి. అదేంటంటే అది హ్యాపీనెస్ అనమాట. మా జున్ను డాడీ అయితే కామెడీ చేస్తున్నారు అక్కడి నుంచి. చూడండి ఇదేమో టాప్స్. ఈ టాప్స్ మన షాప్స్లో ఒక్కొక్కటి వచ్చేసి 500, 700 అలా అయితే అమ్ముతారు. వీళ్ళు 120 రూపీస్, 200 అలా అయితే అమ్ముతున్నారు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మా ఆయనకి అక్కడ ఆరెంజ్ బ్యాగ్ అయితే నచ్చిందంట. అది క్యారేజ్ బ్యాగ్ అనమాట. తీసుకుంటారా అని అడిగాను. వద్దు వద్దు, నేను అసలు నాకు క్యారేజ్ బాక్స్ అవసరం లేదు కదా ఆఫీస్కి అన్నారు. సరే అని చెప్పి అక్కడ పెట్టేశాను. స్వీట్ కార్న్ అయితే తీసుకుని తినేసాను అనమాట. ఒక రౌండ్ అక్కడ అవగొట్టేశాను ఫుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మళ్ళీ షాప్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. బట్ తిరగాలి అనుకుంటే డే టైంలో వచ్చి తిరిగితే అయితే చాలా ఫన్ ఉంటుందండి. నైట్ టైం అంటే డ్రెస్ కలర్స్ అవి అయితే కనిపించవు కదా, డే టైం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఎక్కువ ఐటమ్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంది మనకు కూడా, కలర్స్ అవి మంచిగా కనిపిస్తాయి కాబట్టి. అండ్ ఇది మళ్ళీ నిట్ టాప్స్ అయితే చూస్తుంది, దీనికి నచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్నపిల్లల షాప్ అండి ఇది. చిన్నపిల్లల క్లోత్స్ అవి ఉన్నాయి. బేసికల్లీ మేము అంటే నేను, మా అమ్మ, మా చెల్లి, మా హస్బెండ్, మేము ఎవరు అయితే జున్నుకి ఇలా బయట ప్రిఫర్ చేయట్లేదు. మ్యాక్సిమం అన్నీ మేము బ్రాండెడే వాడతాము. సో ఈ షాప్ వైపు కూడా చూడలేదు జస్ట్. బట్ ఏంటంటే బాగానే ఉన్నాయి, తీసుకోవచ్చు. బట్ ఏంటంటే పిల్లలకి ఇలాంటి షాప్స్లో అసలు తీసుకోకపోవడమే మంచిది. నా ఒపీనియన్ ఏంటంటే మ్యాక్సిమం మనకైతే ఫస్ట్ క్రేలో అయితే చాలా బాగుంటున్నాయి. బేబీ హగ్ బ్రాండ్ అయితే చాలా రీజనబుల్ ఉంది. సో అదే యూజ్ చేస్తామన్నమాట మేము. ఇక్కడ చూసారా రోడ్డు మీద ఎలా పెట్టి అమ్మేస్తున్నారో మొత్తం అన్ని బట్టలు. సో ఇవేంటంటే నాకు తెలిసి కొన్ని యూజ్డ్ ఉంటాయి అనుకుంటా, లేకపోతే ఇంత తక్కువ కాస్ట్కి ఎలా ఇస్తారా అని చెప్పి నాకు ఇప్పటికీ డౌట్. మీకేమైనా తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంత తక్కువ ప్రైస్కి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి. ఈ టాప్స్ చూస్తే ప్రతి ఒక్కటి 80 రూపీస్, 100 రూపీస్ అంటాం. మన క్లాతే బయట మీటర్ వచ్చేటప్పటికి 300, 500 అని చెప్పి చెప్తున్నారు కదా. ఇక్కడ 100కి 50 రూపీస్కి టీ షర్ట్స్ అనేవి ఎలా అమ్ముతున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. టాప్స్ కూడా అలాగే అమ్ముతున్నారు. సో మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ ఏంటంటే ఇక్కడ బావమరదలు ఇద్దరు మ్యాచింగ్ చేసుకున్నారు, బ్లాక్ అండ్ బ్లాక్. సో ఇదిగోండి అడిడాస్ అంట. అసలు ఇది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశారో, వాళ్ళేమో 100 రూపీస్కి ఎలా అమ్ముతున్నారో అయితే తెలియట్లేదు. నిజంగా బ్రాండెడ్ కొనుక్కునే వాళ్ళు అయితే ఇది చూసి చచ్చిపోతారు. సో ఇక్కడైతే చాలా బాగుందండి. ఉప్పు బద్దలు అంటారు కదా అది, అండ్ ఉసిరికాయలు. సో మేమైతే ఉసిరికాయలు అయితే తీసుకున్నాము. మొత్తం రిమైనింగ్ జర్నీ మొత్తం అంతా మేము తింటూ కూర్చున్నాం అనమాట. మళ్ళీ వచ్చేయండి. ఇవి చూసారా క్రాక్స్ అంట, స్పెల్లింగ్ చూసారా CROKS అంట. అమ్మో అమ్మో చూసారా. బావమరదలు ఇద్దరు ఉసిరికాయలు తినేస్తున్నారు పిల్లోడు నాకు ఇచ్చేసి. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. నేను చిన్నోడిని ఎత్తుకునే డ్యూటీ నేనైతే తీసేసుకున్నాను. వీడు చక్కగా కదలకుండా నా దగ్గర అలా ఉంటాడండి, ఎప్పుడు ఇబ్బంది పెట్టడు, మంచిగాని నా బంగారు కన్నయ్య. వీళ్ళు వచ్చేటప్పటికి రిమైనింగ్ ఏం చేశారు, ఇక్కడైతే షాపింగ్ ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన చోట ఇక్కడ పూజ సామాన్లు అయితే ఇక్కడ చూసారా ఎంత బాగా ఉన్నాయో. వాల్కి హ్యాంగ్ చేసుకునే ఫ్లవర్స్ అయితే ఏముంది, ఇక్కడైతే బ్రాస్ ఐటమ్ ఉంది, చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ చిన్నదానికి సైలెంట్గా వండుకున్న మా ఆయన ఉసిరికాయ ఇచ్చారు. అది ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. పాపం దాని నోరు కారం వేసింది పాపం. అన్నీ ఇలాంటి పనులే చేస్తారు చిన్నపిల్లల్ని ఏడిపించడానికి. చూస్తున్నారు దాని ఎక్స్ప్రెషన్ ఏంటో. అండ్ ఇక్కడైతే వారాహి మాత అమ్మవారి ఫోటో అయితే చూసాం తీసుకుందామని. బట్ చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు ఈయన.
అంత చిన్ని ఫ్రేమ్ 500 అని చెప్పారు. ఇక్కడ ఇంకా తీసుకోవడం మంచిది కాదు, బయట తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ అండ్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, ఇలాంటివి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా. జయనగర్ వచ్చేసి బెంగళూరులో ఒక ఏరియా కాబట్టి బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే ఈ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసిద్దాం.